అంతేకాకుండా అక్కడ వాళ్ళ కోసం అన్నదానం కూడా ఏర్పాటు చేయడం అసలు మామూలు అది కాదు. ఎందుకంటే 3, 3 పూటల వాళ్ళకి ఫుడ్ ఏర్పాటు చేస్తాడు. 3 పూటల ఫుడ్ ఏర్పాటు చేయడం అంటే మామూలు విషయం కాదు. ఎందుకంటే ఆయన ఎంత పాపులర్ అయిండో, అతని దగ్గరికి ఎంతమంది భక్తులు వస్తుంటారో మనం అర్థం చేసుకోవాల్సిన విషయం. కానీ ఈ ఒక్క వీడియో వలన అసలు అతను ఊసే లేకుండా పోయింది. ఇప్పుడు అతను పరారీలో ఉన్నాడు. ఎక్కడున్నాడో తెలియదు. బేసిక్‌గా ఈ ఒక వీడియో అంటే ఆల్రెడీ ఇంతకు ముందు కూడా అతను తన భక్తుల దగ్గరికి వెళ్లి ఇష్టం వచ్చినట్టు తాకడం గాని, లేదు అంటే ఆడవాళ్ళ దగ్గరికెళ్లి తాకడం గాని, మగవాళ్ళను ఇష్టమున్నట్టు కొట్టడం గాని, ఇలాంటి ఆరోపణలు ఫస్టే వచ్చాయి. కానీ అంత పెద్దగా పట్టించుకోలేదు. బయటికి రాలేదు. కానీ ఈ చిన్న పాప దగ్గరికొచ్చేసరికి విపరీతమైనటువంటి స్పందన వచ్చింది. ఎందుకంటే వీడు ఆ పాపని అలా చేశాడన్నట్టు. అంటే ఇష్టమున్నట్టు పైకి లేవట్టి బెడ్ మీద వేయడం గాని, లేదంటే ముద్దులు పెట్టడం గాని, ఇష్టమున్న దగ్గర తాకడం గాని. సో, వీళ్ళ తల్లిదండ్రులు ఏమనుకున్నారంటే మామూలుగా ఆశీర్వాదం ఇస్తున్నాడేమో, అలాగే చేస్తాడేమో అని వీళ్ళనుకోని అది కాస్త వీడియో తీసి సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేశారు. అది కాస్త వైరల్ అవ్వడంతో ఈ మానవ హక్కుల సంఘాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కలిపి పోక్సో కేసు నమోదు చేశాయి. సో, ఇతను నిజంగానే దొంగ బాబా అని చాలామంది అంటుంటారు. ఎందుకంటే ఇతనికి అంత మహిమలే ఉంటే కనీసం వాళ్ళ నంబర్‌లు గాని అవి ఇవి చెప్పకుండా వాళ్ళకి సమస్యలు ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించినటువంటి పరిహారం మాత్రమే చెప్పాలి అని కొంతమంది అంటుంటే ఇతనికి నిజంగానే మహిమలున్నాయి. లేకపోతే మొబైల్ నంబర్‌తో సహా ల్యాండ్ పైన ఉండేటువంటి ఒక నంబర్ ఉంటుంది. దానితో సహా చెప్పడం అంటే మామూలు విషయం కాదని కొంతమంది అంటున్నారు. బేసిక్‌గా మనం కొన్ని సందర్భాలలో కొన్ని నమ్మాల్సిన పరిస్థితి వస్తుంది. ఎందుకంటే మనం నిండా సమస్యలతో మునిగినప్పుడు ఇతరులు ఏది చెప్పినా కూడా మనకు బాగానే అనిపిస్తుంది.